ఏలియన్ రోమ్యులస్ మూవీ కంప్లీటెడ్. ఒక మూవీ మనం చూసినప్పుడు ఫార్వర్డ్ ఆప్షన్ గుర్తు రాలేదంటే ఆ మూవీ బాగున్నట్టే. అలా ఈ మూవీ చూసినప్పుడు అనిపించింది. ఈ మూవీ పాయింట్ సింపుల్, సర్వైవల్. ఇది మనం డిఫరెంట్ థీమ్స్తో చాలా మూవీస్ చూసుంటాం. బట్ ఈ స్పేస్ థీమ్ కొంచెం న్యూగా, ఎంగేజింగ్గా ఉంది. అండ్ ఆ థీమ్కి తగ్గట్టు అరేంజ్ చేసిన స్టోరీ ఏదైతే ఉందో అది జస్టిఫై చేస్తుంది. అండ్ మూవీలో డీటెయిల్స్ గురించి మాట్లాడితే మరీ ఎక్కువ పెట్టకుండా రీజన్స్ ఏంటి, క్యారెక్టర్ ఏంటి, నెక్స్ట్ చేయబోయేది ఏంటి అనేది సింపుల్గా క్లియర్గా చెప్పారు. అండ్ సర్వైవల్ థీమ్ ఏదైతే ఉందో అది రొటీన్ మోడ్లో కాకుండా న్యూ ఐడియాస్ యూస్ చేసి టిల్ ద ఎండ్ వరకు ఇంట్రెస్ట్ అనేది మిస్ అవ్వకుండా చూసుకున్నారు. ఇక డబుల్ ఎండింగ్ ఐడియా ఏదైతే ఉందో అది బ్రీత్ అనేది హోల్డ్ చేసి రిలీజ్ చేసినట్టు ఉంటుంది. అండ్ క్యారెక్టర్స్ చూస్తే ఇక్కడ కొత్తగా అనిపించింది ఏంటంటే ఎవరు బ్రతుకుతారు అనేది తెలియదు. ఓకే, వీడు మెయిన్ అనుకున్నప్పుడల్లా చేంజ్ అయిపోతూ ఉంటుంది. యూజింగ్ ఏఐ ఈజ్ ఇంప్రెసివ్. ఏలియన్ ఫార్మింగ్ స్టోరీ కూడా ఇక్కడ ఆల్రెడీ ఉంది అని కాకుండా దానికంటూ ఒక ఫార్మింగ్ ప్రాసెస్ అనేది క్రియేట్ చేసి ఇంట్రెస్ట్గా చూపించారు. అండ్ డైరెక్టర్ గురించి మాట్లాడితే ఆయన తీసిన పాపులర్ మూవీస్ ఈవిల్ డెడ్ అండ్ డోంట్ బ్రీత్. మనం ఏం తీసినా బ్రీత్ అనేది హోల్డ్ చేయాల్సిందే అని కంపల్సరీ అనుకొని తీసినట్టు ఉంది ఈ మూవీ. అండ్ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ అంటే విఎఫ్ఎక్స్. ఎక్కడ కూడా అన్రియల్గా ఫీల్ అవ్వరు. ఏలియన్స్ కానీ స్పేస్ కానీ వాట్ ఎవర్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మూవీని టిల్ ద ఎండ్ వరకు హోల్డ్ చేసి ఉంటుంది. కనెక్షన్ బిట్వీన్ ద ఏఐ అండ్ హ్యూమన్ వాజ్ గుడ్. అండ్ మూవీలో ఎక్స్రేకి సంబంధించి ఒక సీన్ ఏదైతే ఉందో అది స్టన్ అయ్యేలా ఉంటుంది. ఓవరాల్గా మూవీ బాగుంది. థ్యాంక్ యూ.